కార్మెల్ మాత పుణ్యక్షేత్రం అనమాట. మనకు క్రిస్టియన్స్ కి సంబంధించింది. మనకు ఫిరంగిపురంలో ఉంటుందండి. సో కొండ పైన ఉంటుంది మొత్తం కూడా. క్రిస్టియన్స్ మేరీ మాత అంటారు చూడండి. సో మనకి ఇక్కడ కార్మెల్ మాత అంటారు అనమాట. సో పుణ్యక్షేత్రం మనకు క్రిస్టియన్స్ పుణ్యక్షేత్రం. సో పైకి వెళ్ళిపోదాం, కొండ పైకి వెళ్ళిపోదాము. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మెట్ల మార్గం. సో మెట్ల మార్గం ఇది అన్నమాట. మనకు ఎంత పెద్దగా ఉందో చూడండి కొండ ఇది. అమాంతం పైకి వెళ్ళిపోవాలి. చాలా మంది వస్తుంటారు, వెళ్తుంటారు. ఎందుకంటే సో మనకు కార్మెల్ మాత అంటారండి. చాలా బాగుంటుంది. మనకు గుర్తుపెట్టుకోండి, ఇది పవిత్రమైన ప్రదేశం కనుక అందరూ గౌరవ మర్యాదలతో ఉండాలండి. సో మనము హిందువులైనా సరే క్రిస్టియన్స్ గౌరవ మర్యాదలు గౌరవిద్దాము. ఎందుకంటే సో మనం ఉండేది సో పవిత్రమైన పుణ్యక్షేత్రం, అలాగే పవిత్రమైన భారతదేశం కదా. సో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. స్త్రీలు, చిన్నపిల్లలు, ఒంటరి వ్యక్తులు సో ఇతరులతో కలిసి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. సో అపరిచితమైన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి. సో కొండపైకి వెళ్ళే ప్రాంగణం మనం చూస్తున్నాం ఇప్పుడు. సో చెప్పులు అయితే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదాం. మనం మన హిందూ టెంపుల్స్ కి ఏ విధమైన గౌరవ మర్యాదలు ఇస్తామో సో ఇక్కడ కూడా అలాంటి గౌరవ మర్యాదలు ఇద్దాము. సో ఫిరంగిపురంలో మనం వచ్చేసి కొండ అంటే మనం టెంపుల్ వ్యూ చూడడానికి కాదండి. సో ఫిరంగిపురం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నా. అంటే కొండపై నుండి నైట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు డేనే బాగుంటుంది అన్నారు. హలో వరల్డ్, ఇప్పుడు వచ్చేసి మనము సగం కొండ ఎక్కేసాం అనమాట. అంటే సగం కాదులేండి, ఒక పావు వంతు ఎక్కేసాం. సో మనకు చూపిస్తే చూడండి, బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది మొత్తం కూడా ఫిరంగిపురం మండలం అండి. మనకి ఇది గుంటూరు జిల్లా. గుంటూరుకి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో అనమాట. కాళ్ళు కాలిపోతున్నారా బాబు, చెప్పులు వేసుకొని అయితే ఎక్కట్లేదు. చాలా మంది ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ కూడా, అంటే ఇక్కడ కార్మెల్ మాతను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు. కానీ నేనైతే చెప్పులు వేసుకోవట్లేదు. ఎందుకంటే సో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే చూడండి. చాలా మంది తిరుమల వెళ్తుంటారు, అంటే తిరుపతి దర్శనానికి. తిరుపతి దర్శనానికి వెళ్ళే వాళ్ళు, అంటే సో శ్రీవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు అలిపిరి మెట్ల దగ్గర నుంచి పాదయాత్ర పరంగా వెళ్ళే వాళ్ళు చెప్పులు వేసుకొని మెట్లు ఎక్కుతారా? ఎక్కరు కదా. సో చాలా ఆయాసం వస్తుంది. అంటే కింద చూపించాను కదా, ఆ మాత్రం ఇట్లా ఎక్కిపోవాలన్నమాట ఈ కొండపైకి. పాయింట్కి వద్దాం. సో అలిపిరి మెట్లు ఎవరు కూడా చెప్పులు వేసుకొని ఎక్కరనమాట. ఇది కూడా సో మనకు ఫిరంగిపురంలో ఉంటుంది కార్మెల్ మాత, మనం రెస్పెక్ట్ ఇద్దాం. సో చాలా మంది అయితే చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు ఈ మెట్ల మార్గం ద్వారా కొండపైకి. సో మనం వద్దు, దేవుడు ఎవరికైనా దేవుడే. సో వాళ్ళ మతపరంగా వాళ్ళు ఇన్ని ప్రచారాలు అని చేసుకుని మనం సో కమ్యూనిటీ గురించి, క్యాస్ట్ గురించి నేను మాట్లాడడం లేదు. సో రెస్పెక్ట్ ఇద్దాం, అందుకని చెప్పులు వేసుకోవట్లేదు అనమాట. ఓకేనా. నాకు ఈ కొండపైకి ఎక్కుతుంటే ఒకటి గుర్తుకొచ్చింది. చుక్కల్లోకి ఎక్కినాడు చెక్కనోడు అనే ఒక సాంగ్ ఉంది కదా. సో ఈ మెట్లు ఎక్కుతుంటే నాకు అనిపిస్తుంది చెమట చుక్కల్లోకి ఎక్కినాడు చెక్కనోడు అనే ఒక ఫీల్ వస్తుంది అనమాట. అంటే చెమటలు అనేటివి అలా వస్తున్నాయి. అంటే కొండ మార్గం వచ్చేసి మనకు డేలు ఎక్కుతున్నాం. మిట్ట మధ్యాహ్నం 1 o'clock అవుతుంది, చాలా వేడిగా ఉంది. చూపిస్తే చూడండి మెట్లు ఇప్పుడు. సో ఇలా ఉంటాయి, అమాంతం ఎక్కిపోవాలి, పైకి ఎక్కిపోవాలన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫిరంగిపురం అండి. అంటే టాప్ ఇంకా వెళ్ళలేదు. ఫిరంగిపురంలో మనకు మిర్చీలు ఆరబెట్టారు, అంటే పొలాల్లో మిర్చి రైతులు ఆరబెట్టారనమాట. సో ఎండబెట్టారంటారు కదా. సో ఆ పరంగా ఎండబెట్టారు. మిర్చి మనకు కనిపిస్తుంది. సో పంటలు కూడా మొత్తం మిర్చి పంటలు ఉంటాయి ఇక్కడ మనకు ఫిరంగిపురంలో. సో గుంటూరు జిల్లా, మనకు గుంటూరు నుంచి 21 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకు ట్రైన్ వెళ్ళే మార్గం, మనకు ఇక్కడ గూడ్స్ బండి వెళ్తుంది కదా, చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇదేనండి టాప్ వ్యూ. మనకు వచ్చేసాం అనమాట. అంటే కార్మెల్ మాత పుణ్యక్షేత్రం మనకు ఫిరంగిపురంలో ఉంటుంది. మనకు టాప్ ఇదే అనమాట. మనకు టెంపుల్ అనమాట మనకి ఇక్కడ వచ్చేసి. సో క్రిస్టియన్స్ సంబంధించింది. సో క్రిస్టియన్స్ చాలా మంది పర్యాటకులు వస్తుంటారు ఇక్కడికి. సో మనకు టెంకాయలు కూడా కొడతారు, మీకు చూపిస్తే చూడండి. సో భక్తులు ఎవరో ఉన్నట్టున్నారు సో కొండపైన. ఓకే. సో టాప్ వ్యూ ఇదన్నమాట మనకు. సో మనకు ఇక్కడ కనిపిస్తున్నది కొండవీడు కోట. మొత్తం కూడా కొండ మొత్తం కూడా కొండవీడు ఫోర్ట్ అనేది మనకు వెళ్ళట్లేదులేండి. అంటే అక్కడికి వెళ్ళడానికి మనకు ఓన్ వెహికల్ ఉండాలన్నమాట, మనం వెళ్ళట్లేదు. సో లాక్ చేశారు, టెంపుల్ మొత్తం కూడా లాక్ చేశారు. అంటే మనకు సండే రోజు ఓపెన్ చేశారు అనుకుంటా. సో ఇది టాప్ వ్యూ అనమాట. మనకు ఫిరంగిపురం చూపిస్తాను చూడండి, మొత్తం కూడా మనకి ఇది టాప్ వ్యూ. మీరు ఇప్పుడు చూస్తున్నది ఫిరంగిపురం మనకు పట్టణం అండి, ఇది ఒక మండలం అనమాట. సో ఓల్డ్ అంటే మనకు ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఓల్డ్ చర్చ్ అనమాట మనకు ఫిరంగిపురంలో ఉండేది. సో ఓల్డ్ చర్చ్ అనమాట. ఇక్కడ కనిపించే చర్చ్ మనకు ఓల్డ్ చర్చ్ అంటారు, చాలా బాగుంటుంది. సో కార్మెల్ మాత పుణ్యక్షేత్రం పై నుంచి వ్యూ పాయింట్ అండి మనకి ఇది ఫిరంగిపురంలో ఉంటుంది మనకు. సో రైల్వే స్టేషన్ కూడా బాగుంది. అలాగే మనకి ఇక్కడ చిన్న చిన్న కోనేరులు ఉన్నాయి చూడండి.
సో మండలం చుట్టూరా బాగుంది కదా, చాలా బాగుంది ఇది. చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫిరంగిపురం పొలాలు. సో మొత్తం కూడా గుంటూరు జిల్లా అంటేనే మిర్చికి ఫేమస్ అన్నమాట. సో మిర్చి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో సో గుంటూరు జిల్లాలో ఉండే మిర్చి యార్డ్ కూడా చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నది ఏసఐ శిల అండి, ఫిరంగిపురంలో ఉండే సో ఏసఐకి సంబంధించిన శిల. మీరు ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి, అలాగే చాలా పెద్దవి ఉన్నాయి. అవి కొండవీడు ఫోర్ట్స్ అంటారు, అంటే కొండవీడు కొండలు అనమాట మనకు. సో కొండవీడి కోట కూడా ఉంటుంది వాటిపైన. సో నిర్మాణం జరుగుతుంది, అంటే కొండ పరిసర ప్రాంతాల్లో మనకు రహదారి అనేది వేస్తున్నారు ఇప్పుడు. సో ఆ దారి వెంట వెళ్ళడానికి ట్రై చేసి సో ఓన్ వెహికల్ ఉండాలి. అలాగే మనకు కొండపైకి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేందుకు చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే సో రహదారి నిర్మిస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో కొండవీడు ఫోర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట అది. హలో వరల్డ్, సో వచ్చేసాం, కొండపైకి వచ్చేసాం. కార్మెల్ మాత పుణ్యక్షేత్రం చూస్తున్నారు మీరు ఇప్పుడు. సో చాలా మంది క్రిస్టియన్స్ కి సంబంధించి అన్నమాట ఈ టెంపుల్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్స్ కి సంబంధించింది. ఇక్కడ టెంకాయలు కూడా కొడతారు. సో చాలా ప్రచారాల్లో చూశాను, సో క్రిస్టియన్స్ ప్రసాదాలు నైవేద్యాలు తీసుకోరని, అలాగే సో దీపారాధన అది కూడా చేయరని. కానీ ఇక్కడ మనకు కొవ్వొత్తులు వెలిగిస్తారు. మీరు అనొచ్చు సో కొవ్వొత్తులు వెలిగిస్తాం బ్రదర్ అని. సో ఒకటే, సో నేను మతపరంగా చెప్పట్లేదండి. సో టెంకాయలు అయితే కొడతారు ఇక్కడ. సో కార్మెల్ మాత పుణ్యక్షేత్రం మనకు సో ఫిరంగిపురంలో ఉంటుంది, గుంటూరు జిల్లా. సో మీకు ఇక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. సో నేనైతే ఒక హిందువుని, మళ్ళీ చెప్తున్నా, నేనైతే ఒక హిందువుని. సో సింధూరం కూడా పెట్టుకుంటాను, అంటే కుంకుమార్చాలు చేస్తాను. సో శివాలయాల టెంపుల్స్కి వెళ్తాను, సో అన్ని టెంపుల్స్కి వెళ్తాను. బట్ నేను కూడా సింధూరం పెట్టుకున్నాను, సో కొవ్వొత్తి కూడా వెలిగిస్తాను. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సో క్రిస్టియన్స్ వాళ్ళు మేము పెట్టుకోకూడదు, సింధూరాలు పెట్టుకోకూడదు అది ఇదని. సో అలాంటివన్నీ తప్పండి. ఎందుకు చెప్తున్నానంటే సో కొవ్వొత్తి వెలిగించండి. అంటే కార్మెల్ మాత పుణ్యక్షేత్రం చాలా బాగుంది ఇక్కడ, ఎంత బాగుందో చూడండి. ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేయరు, కానీ కొవ్వొత్తులు ఇలా క్యాండిల్స్ వెలిగిస్తారనమాట. చూడండి మనకు ఫిరంగిపురంలో ఉంటుంది ఈ టెంపుల్ అనేది. మీకు ఎంతమంది చూడాలనుకుంటే సో వచ్చేయండి. సో గుంటూరు జిల్లా అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.